పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 119వ సంకీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. హల్లెలూయా. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 3వ వచనంలో మనోహ దంపతులకు సంతానము లేక వారు నిరుత్సాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవుని దూత మనోహ భార్యను దర్శించి, నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు. నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని మనోహ భార్యతో దేవుని దూత సెలవిస్తారు. తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అని పేరు పెట్టగా, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెనను వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్కును బట్టి సంసోను ఇశ్రాయేలీలను శత్రువుల నుండి కాపాడుతున్నాడు. దేవుని వాక్కు ద్వారా సంసోను అడుగులు వేయాల్సింది, కానీ గాజాకు వెళ్ళి వేశ్య అనే ఒకతిని చూచి ఆమె యొద్ద చేరెను అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, పిమ్మట అతడు సోరీకు లోయలోనున్న దెలీలా అనే స్త్రీని మోహించాడు అని సంసోను జీవితంలో పాపము ప్రవేశించడమే కాదు, పాపం వెంబడి శాపం కూడా సంసోను జీవితంలో ప్రవేశించింది. దేవుని ఉద్దేశాలకు అవిధేయుడై శాంసన్ జీవిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించగలిగితే పాపాన్ని మనం జయించగలుగుతాం. వాక్యాన్ని వినుట ద్వారా అంగీకరించుట వలన మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని నడిపింపును కాదని దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న సంసోను జీవితంలో ఊహించని ప్రమాదం అతని జీవితాన్ని అంతమొందించింది. భక్తుల యొక్క జీవితాలను బట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తుండగా అంగీకరించే మనసు మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరపరచుకొనగలిగితే ఏ పాపము కూడా మనల్ని ఏలదండి. ఎందుకంటే వాక్కు మనల్ని నడిపిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్కు ద్వారా పుట్టినటువంటి సంసోను జీవితంలో సంపూర్ణంగా దేవుని చిత్తం నెరవేర్చబడకపోవడానికి కారణం సంసోను జీవితంలో పాపం ప్రవేశించినటువంటి పాపాన్ని సంసోను విడిపించబడాలి అని ఆలోచించలేదు. పాపంలో జీవించడానికి సంసోను ఇష్టపడ్డారు. అభిషేకించబడినటువంటి సంసోను దేవుని ఆలోచనలను నిష్ప్రయోజనంగా తన జీవితంలో ఓడిపోయిన స్థితిలో అంతమొందించబడ్డాడు. అదే వాక్యము మనల్ని కూడా నడిపిస్తుండగా, అదే వాక్యం మనల్ని కూడా దర్శిస్తుండగా, సంసోను వంటి అవిధేయత కలిగినటువంటి జీవితంలో మనము జీవించకుండా భయము భక్తి కలిగి ప్రభు వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోగలిగితే ఏ పాపము మనల్ని ఏలనివ్వకుండా వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.